సంగారెడ్డి మండలం ఇస్మాల్ఖన్పేట గ్రామంలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 2025 గ్రామ రెవెన్యూ సదస్సులలో రైతులు తమ భూమి సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామ సదస్సులో అధికారుల వద్ద పరిష్కరించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి అన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బక్క మంజుల బలరాం మరియు ఆర్డీఓ రవీందర్ రెడ్డితో పాటు రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. अरे हाथ में कम अरे ఇస్మాల్ఖన్పేట గ్రామంలో సదస్సు కార్యక్రమం, రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే రెవెన్యూ సంఘ పెద్దలకి, అది పత్రికా విలేకరులకి, ఊరి నుంచి వచ్చిన ఇస్మాల్ఖన్పేట నుంచి వచ్చిన అమ్మలకి, అక్కలకి, అందరూ కూడా పేరు పైన నమస్కరిస్తూ, ఇప్పటికే మీకు మరి అవగాహన సదస్సు ముందే చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఏంటంటే మీ సమస్యలు ఏందో మరి వాటి పరిష్కారానికే ఈరోజు ఈ చట్టం, రైతుల చట్టం. రైతులకు అన్యాయం జరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి ధరణిలో కావచ్చు, అంతకుముందు కూడా ఇప్పుడే ఒక రైతు చెప్పింది 20 సంవత్సరాల నుంచి కూడా మా సమస్య ఇట్లనే ఉంది, మాకు భూమిపై హక్కు లేకుండా ఉంది, దాన్ని సవరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఆ రైతు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా విన్నారు. ఏ సమస్య ఉంది, నా పేపర్లు ఏది ఉన్నా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే త్వరగానే మీకు రికార్డు ఇస్తారు. ఈ సమస్య మీకున్నది, ఈ విధంగా దాన్ని తీర్చగలుగుతామని రెవెన్యూ వాళ్ళు మరి మీకు చెప్పడం జరుగుతుంది. 10 సార్లు రానవసరం లేదు. ఈరోజు ఇట్లా మన ముందుకే వచ్చిందంటే మనం 100 సార్లు పోయినాం. కాబట్టి సోమవారం దాసులు పెడితే అప్పుడు చేయలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే కోటుకోండి అని చెప్తున్నారు. అయ్యే పని కూడా చేసే పరిస్థితి అధికారులకు లేకుండే గత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం మరి ప్రజల ముందుకే అధికారులు రావడం జరుగుతుంది. మరి 10 ఏళ్ళు ఎప్పుడన్నా చూసినామా కలెక్టర్ గారు మన ముందుకు వచ్చి మాట్లాడి, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఎవరైనా వచ్చి మనం పలకరించిందా? పలకరియలే. పోయినా మన సమస్య వారికి, ఎంఆర్ఓ గారికి, అలానే ఇక్కడికి చేసిన గ్రామ పెద్దలు, రెవెన్యూ అధికారులు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కారం చేయడానికి భూభారతి చట్టం ఈ ఏడాది తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా రైతులు వారు కోల్పోయిన పట్ట బాధ్యతలు కానీ, హక్కులు కానీ అవన్నీ కూడా తిరిగి వారికి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దాని కింద నియమాలు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి ఈ చట్టం గురించి, నియమాల గురించి
చేసి రైతులకు ఏ విధంగా వారికి మేలు జరుగుతుంది కూడా ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి అది పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి ఆ భూ సమస్య అన్నది పరిష్కారం చూపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సంగారెడ్డి మండలంలో ఉన్న 13 రెవెన్యూ గ్రామాల్లో కూడా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఈ జూన్ 20 లోపల అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్దకు అధికారులు వెళ్లి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేడు ఇస్మాయిల్ ఖాన్పేటలో ఈ సదస్సు మనం నిర్వహించుకుంటున్నాము. సో ఈ సదస్సులో మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా మేము ఇచ్చిన దరఖాస్తులో మీరు తెలియజేయగలిగితే మా రెవెన్యూ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది. ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు ముందు ప్రజావాణిలో మాకు వచ్చి రైతులు చెప్పేవారు, అప్లికేషన్ పెట్టినా ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు, ఎన్నిసార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు తెలియదు అని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది. క్షేత్రస్థాయిలో మా అధికారులు తప్పకుండా వచ్చి మీరు